ప్రభునందు ప్రియులైన మీ అందరికీ సర్వశుభాలు. ఈరోజు ఆదర్శ కుటుంబం ప్రిస్కిల్లా అకుల జీవితంలో నుండి మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానం చేద్దాం. వారు కలిసి చేర్చుకున్నారు, అతనిని చేర్చుకొనిరి అని అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాం. అకుల ప్రిస్కిల్లాలు అపోలోను చేర్చుకున్నారు. ప్రేమపూరితమైన ఈ దంపతుల ఆతిథ్యం క్రైస్తవ దంపతులకు ఓ ముఖ్య సూత్రం. ఒక అపరిచితుని దేవదూతలా చేర్చుకున్నారు. దేవుని సేవకులను చేర్చుకోవడం ఆశీర్వాదం. దేవుని సేవకులను చేర్చుకోవడం దేవుని చేర్చుకోవడమే. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41 ప్రకారం ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును. క్రీస్తు శిష్యులను స్వీకరించిన వారు క్రీస్తును స్వీకరించినట్లే. ఎందుకంటే శిష్యులు క్రీస్తుకు ప్రతినిధులు. లోకం కొన్నిసార్లు వారిని చిన్నచూపు చూస్తుంది. వారికి ధనం, విద్య, పదవి, లోక సంబంధమైన సామర్థ్యాలు కొదువుగా ఉండొచ్చు. అలాంటి వారి పట్ల దయచూపడం అంటే క్రీస్తు పట్ల దయచూపడమే. వారి పట్ల ఎంత స్వల్పంగా దయ చూపించినా దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నాడు నేడు ఆతిథ్యంలో పురుషుల కంటే స్త్రీలే ప్రధానం. ఆతిథ్యంలో అతివలదే అందవేసిన చేయి. ప్రిస్కిల్లానే భర్తను ఒప్పించి అపోలోని చేరదీసిందని నా అభిప్రాయం. దైవ గ్రంథంలో ఇంచుమించు 16 మంది ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చిన వారు ఉన్నారు. అపోలో శిష్యుడే. శిష్యునికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా ఆయన మర్చిపోడు. మనం ఇచ్చిన దానికి సమానంగా చేయడు, కానీ ఎంత ప్రేమతో ఇచ్చామో దానికి తగినట్టు ఇస్తాడు. పరిశుద్ధుల అక్కర్లలో సాయపడుతూ ఉండాలి. అందరూ సువార్త ప్రచారకులు కాలేరు. అలాంటి వారికి సహాయం మాత్రం అందరం చేయగలం. మనమంతా సువార్త వ్యాపించేలా శక్తివంచన లేకుండా కృషి చేయాలి. ప్రేమను వెల్లడి చేసే మార్గాల్లో నడుచుకోవడం, ప్రేమను వెల్లడి చేసే మార్గాల్లో చేర్చుకోవడం ఒకటి. ఎవరెవరు చేర్చుకున్నారో కొంతమందిని జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనంలో తండ్రి తన చిన్న కుమారుణ్ణి చేర్చుకున్నాడు. 19:6లో అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకునేను అని జక్కయ్యను గురించి రాయబడి ఉన్నది. యోహాను సువార్త 6:21 కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి అంటే శిష్యులు యేసు ప్రభువుని చేర్చుకున్నారు. అపోస్తుల కార్యములు 16:15 లూదియా నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేసిందని పౌలు భక్తుడు చెప్తాడు. అపోస్తుల కార్యం 16:34 పౌలు శీలలను అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టాడు. ఎవరంటే చెరసాల అధిపతి. ఇలాగా చాలామంది కూడా ఆతిథ్యం ఇచ్చిన వారుగా ఉన్నారు. ప్రిస్కిల్లా అకులాలు కూడా అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశుద్ధపరిచిరని అకుల ప్రిస్కిల్లాలు అపోలోను చేర్చుకున్న సంగతి మనం చూసాం. చేర్చుకున్న వారు ఎలా ఆతిథ్యం ఇవ్వాలని దైవ గ్రంథం బోధిస్తుందంటే బైబిల్ ఆధారంగా శ్రద్ధగా ఇవ్వాలి, బలవంతంగా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి, ఆనందంగా ఇవ్వాలి, సనుక్కోకుండా ఇవ్వాలి, ప్రేమగా ఇవ్వాలి, మర్చిపోకుండా ఇవ్వాలి. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము, శారాలు 3 దేవదూతలకు చేసిన ఆతిథ్యం కనిపిస్తుంది. ఇది చాలా ప్రశంసనీయం. భోజన సన్నాహాలకు కొంత సమయం పట్టింది, కానీ వారు ఓపికగా కూర్చున్నారు. అబ్రహాము, శారాలు ఇష్టపూర్వకంగా చేర్చుకున్నారు. 90 ఏళ్ల వయసు గల శారా భర్త అయిన అబ్రహాం మాట విని 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమనగా ఆమె విసుక్కోకుండా చేసింది. 20 కిలోల పిండి రొట్టెలు చేయడం అంటే మాటలా? అయినా చేసింది. వారు తినిన తర్వాతే ఆశీర్వదించారు. ఆతిథ్యమే పవిత్ర ధర్మం అనుకుంటే దైవ సేవకులను ఇంట చేర్చుకోవడం మరింత సద్ధర్మం. చేర్చుకోవడం నష్టం కాదు, లాభమే అని గ్రహించాలి. ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు ఇంటికి 2 దేవదూతలు వచ్చారు. లోతమ్మ ఆతిథ్యం చేయలేదు సరిగదా, కనీసం చేస్తున్న లోతుకి సహాయం చేయలేదు. లోతు అక్కడే చేశాడు. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా భోజనం చేసిరని ఆదికాండం 19:3లో రాయబడి ఉంది. ఎంత సిగ్గుచేటు! కొందరి స్త్రీల ప్రవర్తన ఎంతో విచిత్రంగా ఉంటుంది. లోతు భార్య సంగతి అంతే కదా. అవును, ఆత్మీయత లేని స్త్రీలకు ఆతిథ్యం చేయడం తెలీదు. అలాంటి స్త్రీలు కూడా అక్కడక్కడ ఉన్నారు. అకుల్లా ప్రిస్కిల్లా అటువంటి వారు కారు. చేర్చుకోవడం అనగా శూన్యమీరాలు గుర్తొస్తుంది. 2 రాజులు 4:8-18 వరకు.
అక్కడ మనం చూస్తే, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదాం. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ప్రవక్త పట్ల ఆమె ప్రవర్తన శ్లాఘనీయం. ఎలీషా దగ్గర నుంచి ఉపకారం పొందాలనుకోలేదు. ఎలీషాకు సాయపడాలనుకుంది. ఫలితంగా కుమారుని సంపాదించుకుంది. చనిపోయిన కుమారుని బ్రతికించుకుంది. చేర్చుకోవడంలో ఎంత ధన్యత, తృప్తి ఉందో గ్రహించండి. ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో విడిచిపెడుతున్నారు. అకుల్లా, ప్రిస్కిల్లాలో అపోలోని హక్కును చేర్చుకున్నారు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రింద లాగు చేర్చుకొనును, అలాగే నేనును నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకొని వలనని ఇంటిని కానీ మీరు వల్లకపోతురి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అని మత్తయి సువార్త 23:37-38 వచనాల్లో రాయబడి ఉంది. చిన్న సువార్త చెప్తాను, వినండి. యెరూషలేముకు శిక్ష పడడం ఆయనకి ఇష్టం లేదు. వారి రక్షణను మనస్ఫూర్తిగా ఆశించాడు. రక్షించేందుకు సిద్ధంగా ఉన్నాడు. చేర్చుకోకపోవడం అన్నది వారికే వదిలేశాడు. ఎందుకో తెలుసా? చాలా సంవత్సరాల క్రితం పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో నేనే ద్వారము, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన యెడల వారు రక్షించబడతారు. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని యోహాను సువార్త 11 రాయబడి ఉంది. నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు అని ప్రభువు చెప్పింది అక్కడే. ఆయన మాటలు విని చాలామంది యూదులు ఆయన తట్టు తిరిగి నిత్యజీవం పొందారు. మిగిలిన వారు ఆయన సత్యాలకు దూరంగా వెళ్ళిపోయారు. ఉదాహరణ, పేతురు గృహం యేసు ప్రభు యొక్క సందర్శనకు పాత్రమైంది. కపెర్నహూముకు ప్రభు ఎప్పుడు వచ్చినా పేతురింటికే వచ్చేవాడు. ఈ గృహంలోనే పేతురు అత్తగారిని, అనేక మంది రోగుల్ని స్వస్థపరిచాడు. 12 అపోస్తలులు ఎన్నిక తర్వాత ఇక్కడికే వచ్చాడు. ఇచ్చటే తన అమూల్యమైన బోధనలన్నీ శిష్యులకు అందించాడు. ఇచ్చటికే ఆయన తల్లి, సోదరులు వచ్చారు. పేతురు మాటల కన్నా చేతల్లో ముందుకు ఉరికే వ్యక్తి, స్వీయ ప్రతిభ కలిగిన వాడు. తొలి దినాల్లో అపోస్తలులకు ఆదర్శంగా మొదటి శ్రేణిలో నిలిచిన వ్యక్తి. పేతురును ఈ విషయంలో అధిగమించిన వాడు పౌలు ఒక్కడే. పేతురులో ధైర్యం, పిరికితనం రెండూ ఉన్నాయి. ప్రభువు పట్టబడిన రాత్రే ఇందుకు నిదర్శనం. అయితే అతన్ని క్రీస్తు క్రమశిక్షణాపరునిగా, విశ్వాసిగా, దీక్షాపరునిగా తీర్చిదిద్దాడు. క్రీస్తు శిష్యులందరికన్నా మిన్నగా పేతురుతోనే మాట్లాడేవాడు. నిందించిన, శ్లాఘించిన పేతురుపైనే ప్రభుకు వాత్సల్యం. క్రీస్తు ఆరోహణం తర్వాత పెంతెకొస్తు పండుగ నాటికి పేతురు పరిపూర్ణ విశ్వాసిగా నిలవబడటానికి కారణం క్రీస్తుతో పేతురుకున్న సాన్నిహిత్యమే. పేతురు తన తప్పును తాను తెలుసుకోగల సున్నిత మనస్తత్వం గలవాడు. పాపం చేసినప్పుడు స్వచ్ఛందంగా ఆ పాపాన్ని అంగీకరించేవాడు. ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముణ్ణి అనేదే గొప్ప ఉదాహరణ. తన స్థితిని ఒప్పుకునే ఎవరినైనా సరే ప్రభు చేర్చుకుంటాడు అని దీని అర్థం.